నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్మారావు ఇంటికి కేటీఆర్, ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ మంత్రి. టోలీ చౌకీ ఆర్టీఓ ఆఫీస్కు మహమ్మద్ సిరాజ్, సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు. సూర్యాపేట జిల్లా ద్వారకుంటలో గందరగోళం, గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్తో గ్రామస్తులు వాగ్వాదం. రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు, అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టికను స్వాధీనం. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. టకారా బస్తీలోని పద్మారావు నివాసానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లిన ఆయన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు నిన్న మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. కెమెరాలు బంద్ చేయాలి. అందరండి బయటకి. సాధన చూసుకోకుండా ఎయిర్పోర్ట్ పోయినా మంచిగా చూసుకోవాలంటే ఏమరా లాస్ట్ టైం ఏం చెప్పినా డాక్టర్ కావాలని చెప్పినా లేదా నడవాలన్నా నడవాలన్నా భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ టోలీ చౌకీ పరిధిలోని ఆర్టీఓ ఆఫీస్కు వచ్చాడు. తాను నూతనంగా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వాహనం రిజిస్ట్రేషన్ కోసం వచ్చాడు. దీంతో సిరాజ్ను చూసిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో ఆర్టీఏ కార్యాలయం క్రికెట్ ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. ठहर गया इसलिए पीछे Gracias.
जीतने के बाद आए जब आपका जुलूस आया था, जुलूस में अभी साइड पे आ जाओ మీరు జనాలు ఎన్నుకున్నారా భయ్? మీరే అనుకుంటుంటే ఆ జనాలు ఎన్నుకున్నారు ఫోటో చెప్పినట్టు ప్లీజ్. Hello guys, will be a request. Please, you're driving. Please wear the helmet and seatbelt and don't run. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ద్వారకుంటలో గందరగోళం నెలకొంది. గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో జాయింట్ కలెక్టర్ రాంబాబు అధికారులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డు జారీలో తమ పేర్లు లేవంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బెల్లాన్ని కర్ణాటక నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 12,50,000 రూపాయలు విలువ చేసే 7,860 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాబు బాబు రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బెల్లాన్ని కర్ణాటక నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 12,50,000 రూపాయలు విలువ చేసే 7,860 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసు పూర్వపరాలు చూస్తే నిన్న నమ్మదగిన సమాచారం మేరకు మా ఎన్ఫోర్స్మెంట్ టీం సిబ్బంది పాడే షరీఫ్ ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా అనుమానాస్పదంగా ఒక డిసిఎం వ్యాను ప్లస్ 2 ఆటోలు అక్కడ కనబడడం జరిగింది. దగ్గరికి వెళ్ళి చూడగా అట్టి డిసిఎం వ్యాన్లో నల్ల బెల్లము ప్లస్ పట్టిక కలిగి ఉండడం జరిగింది. ఆ డిసిఎం వ్యాన్ నుంచి ఆటోలోకి నల్ల బెల్లంని కూడా లోడ్ చేస్తడం అప్పుడు జరుగుతున్నప్పుడు అక్కడకు మా సిబ్బంది వెళ్ళగా ఆటోలలో ఉన్న పదార్థాలని చూడగా అది నల్ల బెల్లం అని తేలింది. ఒక ఆటోలో వచ్చేసి 40 బ్యాగులు ఉన్నాయి, ఇంకో ఆటోలో వచ్చేసి 38 బ్యాగులు ప్లస్ 2 ఆటోలలో 10 కిలోలు పట్టిక కూడా అందులో లోడ్ చేయడం జరిగింది. మరియు డిసిఎంలో ఇంకా 184 బ్యాగులు అండ్ 20 కేజీల పట్టిక ఉన్నది. ఈ ఏదైతే ఉన్నదో ఈ నల్ల బెల్లం ఇది మహారాష్ట్రలోని బసవ కళ్యాణ్ ప్రాంతం నుంచి అక్కడ హనుమాన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉన్నది. అక్కడ నుంచి కొనుగోలు చేసుకుని వీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు మహబూబ్నగర్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు, నాగర్ కర్నూలు జిల్లాకు అట్లా పంపడం జరుగుతుంది.
ఈ గతంలో కూడా ఈ మూట ఒకసారి దొరకడం జరిగింది కల్వకుర్తి స్టేషన్ లిమిట్స్లో. ఈ డీసీఎం మీద ఆల్రెడీ కేసు ఉన్నది. తర్వాత దాన్ని మధ్యంతర ఒత్తిడితోటి ఆ బండిని వీళ్ళు తీసుకొని మళ్ళీ ఇదే వ్యాపారం చేయడం జరుగుతున్నది. ఈ మొత్తం బెల్లం వచ్చేసి 5,520 కిలోలు డీసీఎంలను ప్లస్ ఈ 1200 ఒక ఆటోలో, 1140 ఒక ఆటోలో, మొత్తం కలిపి 7,860 కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేయడం జరిగింది. 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేయడం జరిగింది. వీళ్ళు 4 అరెస్ట్ చేయడం జరిగింది. 2 పారిపోయారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టుకు హాజరుపరుస్తాము. 7,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ వచ్చేసి 5,24,000 ఉన్నది నల్ల బెల్లం దాని విలువ. తర్వాత డీసీఎం వ్యాను 5 లక్షల వాల్యూ గలది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు నిరసన సెగ తగిలింది. ప్రజాపాలన గ్రామ సభల్లో భాగంగా కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో మంత్రులు పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్న మంత్రులను రిజర్వాయర్ నిర్వాసితులు నిలదీశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రిజర్వాయర్తో తమ కొంపలు ముంచొద్దని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు మంత్రులను వేడుకున్నారు. ముంపు బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సుమారు కొత్త కార్డులే కాదు, పాత కార్డులో అదనపు సభ్యులను చేర్పించి సుమారు అది కాకుండా 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. మీరు గతంలో అప్లై చేసుకున్న, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు, రేషన్ కార్డుల విషయంలో, ఇండ్ల విషయంలో ఓకే అదే ముందుగా చేస్తే చెప్పేమా అమ్మా పోలీసులు లాగా జరగండి, ముంపుకి చేస్తాము. ఓకే మీరు రైట్ అమ్మా. ముంపు విషయాల్లో మీకు పూర్తి న్యాయం చేస్తానని చెప్పి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీకు నేను హామీ ఇస్తున్నా. మీరు మాట్లాడవలసిన లేదు. మీ అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డుల విషయంలో, ఇండ్ల విషయంలో. సంగారెడ్డి జిల్లా కడ్కి మండల పరిధిలోని బొర్గిర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాపాలన గ్రామసభకు వచ్చిన అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు దక్కడం లేదని వారు మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ శ్రేణులకు మాత్రమే పథకాలు అందుతున్నాయని విమర్శించారు. లిస్టులో తమ పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పారు. 3 నెలలు వస్తాయి. ఆ రేషన్ కార్డు ఇవ్వండి. మిగతా విషయం మాకు అనవసరం. రేషన్ కార్డు ప్రతిదానికి ప్రామాణికం కాబట్టి అది పారదర్శకంగా, అది మీ అధికారులు ప్రైవేట్ చేయాలని చెప్పి మా విన్నపం. బోర్కి సంబంధించిన ప్రతి డేటా మీ దగ్గర ఉంది. ప్రజాపాలన అన్నారు, ప్రతి ఫామ్ తీసుకున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంది, ప్రతి ఒక్కటి. మళ్ళీ సంవత్సరం 4 సార్ ఇదేం ప్రజాపాలన ఒకసారి చేసిరు. కొంతమంది ఇంకో మాట చెప్తున్నా సార్, మీరు దృష్టి తీసుకొస్తుంది వాళ్ళ. కొంతమంది ప్రజాపాలన ఫామ్ ఇస్తే ఫామ్ కూడా లేకుండా వేసింది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు అడుగుతున్నా? ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఒక 2-3 ఫామ్ కూడా తీసింది. అది కరెక్ట్ కాదు. ఎవరో చెప్తే లిస్ట్ స్క్రిప్ట్ రాసిన ఇక్కడ ప్రజల ముందు ఒక మాట, తెర వెనుక ఇప్పుడు వచ్చిన మీద ఒకటే. ఎవరైతే ఎలిజిబుల్ ఎవరైనా కానీ, ఇందిరమ్మ ఇల్లు రాని, రేషన్ కార్డు రాని, ఎలిజిబుల్ అందరు రావాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఎక్కడి నుంచి వచ్చింది నాకు దయచేసి మీరు చదవడం పద్ధతి కాదు. ఇప్పుడు ఇంకోటి 1 year అవుతుంది సార్, 1 year అవుతుంది. జిరాక్స్ తీస్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తాయి? ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు కార్యాలయంలో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇల్లు కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారన్నారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించామన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆమె పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా ముప్పాలలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన యువకుడు కాలువలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధురాలిని కాపాడాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వృద్ధురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చాగంటి వారి పాలెంకు చెందిన పోతంశెట్టి సీతారామమ్మ అనారోగ్యం బాధతో గుంటూరు బ్రాంచ్ కెనాల్లోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పద్మారావు ఇంటికి కేటీఆర్, ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ మంత్రి. టోలీ చౌకీ ఆర్టీఓ ఆఫీస్కు మహమ్మద్ సిరాజ్, సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు. సూర్యాపేట జిల్లా ద్వారకుంటలో గందరగోళం, గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్తో గ్రామస్తులు వాగ్వాదం. రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు, అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టికను స్వాధీనం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.